హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని సగ్గు బియ్యంతో చేసుకుంటాము. అదేనండి సాబుదానా అంటారు కదా, వాటితో చేసుకుంటాము. ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు సగ్గుబియ్యం అందులో వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడిగి అవి మునిగేంత వరకు ఇంకొన్ని నీళ్లు పోసి వీటిని ఒక 2-3 గంటల సేపైనా నానబెట్టాలి. మీకు టైం లేదనుకోండి ఒక 2 గంటలు నాని సరిపోతుంది. లేదు అంటే 1 గంట సేపు అయినా కూడా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 గంటల పాటు నానబెట్టానండి. సాబుదానా చాలా బాగా నానిపోయింది. ఇవి నానిన తర్వాత ఉబ్బుతాయండి. నేను ఇక్కడ లావుగా ఉన్న సాబుదానాన్ని తీసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న సాబుదానాన్ని నీళ్లు లేకుండా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని కాడలతో సహా వేసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి అవసరమైనంత మధ్య మధ్యలో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా కొంచెం తిక్కుగా పట్టుకోవాలి. పిండినైతే తిక్కుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే ఏ కప్తోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్ళని పోసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తిక్కుగా ఉండాలి, మెత్తగా అయిపోవాలి. అంతా మనం వేసుకున్న గోధుమ పిండి సాబుదానా అంతా కూడా కలిసేలాగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కొన్ని నీళ్ళని పోసుకుంటూ సరి చూసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 చుక్కల వరకు నూనె పోసి టిష్యూ పేపర్తో ఫస్ట్ ఇలా తుడుచుకోవాలి. పోసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఒక గరిట పిండిని ఇలా ప్యాన్ పైన వేసిన తర్వాత కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా ఉన్నా కూడా లోపల పిండి ఉడకదండి, కాబట్టి కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అది పొంగుతూ ఉంటుంది. ఇలా పొంగేటప్పుడు దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి పొంగేటప్పుడు స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెడితే పూరీలాగా బాగా పొంగుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకునే దాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసిన తర్వాత ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా బొడిసలాగా వచ్చిన తర్వాత పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దాని చుట్టూ కూడా నూనె వేసుకోవాలి. నూనె అవసరమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటినన్నిటిని కూడా సరైన ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. నేనైతే ఇక్కడ టమాటా పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మీరు కావాలనుకుంటే కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ నూనెతో హెల్తీగా టేస్టీగా ఉండే, ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.